అసలు ఏం జరిగిందంటే నిన్న రాత్రి మనోడు ఫోన్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆంటీకి అయితే అసలు నిద్ర పట్టలేదు. సో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఏదో ముఖం చూపించమ్మా. ఏం చేస్తున్నావు? తిరిగేసింతో ఉండొచ్చు కానీ మాట్లాడితే మోగవాడు అంటే మొత్తానికి ట్రైన్ అయితే దిగాం. ఈ భయ్య నేను రాత్రి ఆ ట్రైన్లో పరిచయం అయ్యాడు. భయ్య మాతో మాట్లాడాక మేము వేలుముద్రగాలమని భయ్యకి అర్థమైపోయింది. సో మెట్రో ఎక్కడానికి హెల్ప్ చేస్తానని చెప్పాడు. దగ్గరుండి మెట్రో అయితే ఎక్కించాడు. ఇలాంటి వాళ్ళు బాగా రేర్గా దొరుకుతారు మాకు. 2 minutes వెయిట్ చేశాక ట్రైన్ వచ్చింది. ట్రైన్ అయితే ఎక్కాం. భయ్య మమ్మల్ని ఏదో ఎంజీ బస్ స్టేషన్లో దిగమని చెప్పాడు. సో ఎంజీ బస్ స్టేషన్లోనైతే దిగాం. మరి ఇక్కడ ఆ పేరు ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. ఎంజీ బస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్ళగానే ఒక ర్యాపిడ్ అయితే బుక్ చేసి ఎలాగోలా రూమ్కి అయితే వెళ్ళాం. ఇదే మా ఫ్రెండ్ కజిన్ వాళ్ళ రూమ్. ఏదో మా సొంత రూమ్లో వాడుతున్నాం కదా. చూడండి, అంతా మన సొంత ఇల్లులాగా వాడేస్తున్నాం. ఇప్పుడు రైస్ కుకింగ్ చేస్తున్నాం. హెల్ప్ చేస్తాడు ఎలా కుక్ చేయాలని చెప్పాడు 4 గ్యాస్లు. రే ఓకే దాందే కదా చూసుకోరే. మిగతా పెరుగు వేసుకుంటున్నాం. నాకు నేను ఆమ్లెట్ మాత్రం వేసుకుంటున్నాను. నాకు అది హీట్ ఎక్కనే లేదు గుడ్డేది. మాస్టర్ చెఫ్ ఉంటుంది తెలుసా? ఎగ్ పైకి వేసి ముల్లా వేస్తారు. వాషి 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 బాయ్. ఇదిగో బాయ్ వాటర్తో ఉంది చూసుకో. అది ఇచ్చి మంచిగా. అరే కాదురా ఇంకా అవ్వలే. కసం చేస్తే మిగతా నువ్వు ఎలా స్టవ్ అని కూడా తీయచ్చు కదా. స్టవ్ అని కూడా తీయచ్చు కదా. దోలరా అరే ఏమేసేస్తున్నావు? ఓకే అంత తక్కువ సారా తీసే అది కూడా. చిల్లీ ఫ్లేక్స్ కొంచెమే. చాలు. వద్దులే వేసా. సెంటర్లే ఇడిది మొత్తానికి అలాగే అయిపోయిందిరా. వెయిట్ చే. జరపక వదిలే. ఫేస్ లాగా వచ్చిందిరా, ఎల్లింగ్ ఫేస్ లాగా. అరే అందుకే నేను అంత కుప్పేసా వాడికి. అందుకే నేను అంత కుప్పేసా. అలా కాదురా, అలాగే ఎర్రా. ఇలాగ ఉప్పు కష్టం అయిపోద్ది అడిది వేయికి. ఇంకా తిట్టుకుంటాడు. అంతే వేసా. అరే అది ఎండిపోయిందిరా అది ఏసీలోపు. ఇది ఏంటిది? వేసే బొక్క అడిగి పడాలా బొక్క టర్న్ అయిపోద్ది కదరా. వేసే
ఇంకా కాడ పట్టుకోరా తిప్పు. చాలు వదిలేదండి ప్రయోగాలు చేయక. మీకు ఎంత స్మెల్. A few minutes later. గాయస్ ఇప్పుడే విషయం తెలిసింది. ఇందాక మేము వేసిన ఆయిల్ కాదంట, తలనూనె అంట. నేను ఇంట్లోనే ఉంటాను. కేరళలో కొబ్బరి నూనె వాడతారా?